హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈ రోజు అయితే మన రెసిపీ వచ్చేసి మంచి హెల్దీ పల్లి అటుకుల లడ్డు అయితే చేయబోతున్నాను. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారు అని అంటే అప్పటికప్పుడు అయితే ఈ లడ్డూని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మంచి మైల్డ్ స్వీట్ తో ఉంటుందన్నమాట. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తినేస్తారు. ఒకటి తిన్నారంటే ఒక్కరితో ఆగరండి, ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. అంత బాగుంటుంది, మంచి సాఫ్టీగా ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు, రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక కప్పు దాకా అయితే అటుకులు వేసుకోవాలి. ఇది కొద్దిగా లావు ఉంటుంది కదండి, ఆ అటుకులను అయితే తీసుకోవాలి. పేపర్ అటుకులు అయితే వాడకూడదు. ఇలా అయితే ఈ అటుకులను అయితే మంచిగా సిమ్ లోనే మంచిగా దోరగా వేయించుకొని అయితే పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ చేసేసుకొని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఆ తర్వాత అయితే అదే కడాయిలోకి అయితే ఒక కప్పు దాకా పల్లీలను అయితే దోరగా వేయించుకోవాలి. ఇవి పచ్చి పచ్చిగా ఉండొద్దు అని అంటే మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఇలా మంచిగా వేయించేసేసుకొని దీన్ని నీట్గా అయితే పొట్టు తీసేసుకొని వీటిని కూడా మిక్సర్ జార్లోకి వేసేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. అయితే కొన్ని పలుకుల్లాగా ఉండేటట్టు బ్లెండ్ చేస్తే బెస్ట్ అనమాట. అక్కడక్కడ తగులుతూ ఉంటాయి కదా, బాగుంటుంది. ఆ తర్వాత అయితే మంచిగా ఒక గిన్నెలోకి ఒక కప్పు దాకా అయితే బెల్లం తీసేసుకొని ఒక కప్పు దాకా నీళ్లు వేసేసుకొని మంచిగా అయితే మనము ఆ బెల్లం అంతా కూడా కరిగేంత వరకు అయితే మరిగించుకోవాలి. ఇలా కడిగిన తర్వాత అయితే కడాయిలోకి అయితే ఈ మనం కరిగించుకున్న బెల్లాన్ని అయితే ఫిల్టర్ చేసి తీసుకోవాలన్నమాట. అలా చేయడం వల్ల నలకలు ఏమైనా ఉంటే పోతాయి. ఆ తర్వాత ఇలా మసులుతుంది అని అనుకునేటప్పుడు అయితే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అటుకుల పొడి అలానే పల్లి పొడి ఉంటుంది కదా, ఆ రెండు దీంట్లో వేసేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట. ఎక్కడ ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూ ఉంటే మనకి అది దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. మనం వేసుకున్న పల్లి అటుకుల పౌడర్ అనమాట. ఇలా కలుపుతూ ఉంటే ఇంకా మొత్తం ఇలా దగ్గరకు వచ్చేసి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది అని అనుకునే టైంలో అయితే మంచిగా దంచిన ఇలాచి వేసేసుకొని అందులో కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇక నేను ఓన్లీ కిస్మిస్ ఇంకా జీడిపప్పు మాత్రమే వేసాను. ఇలా బాగా ఒకసారి కలిపేసుకొని ఆ నెయ్యి అంతా కూడా దీనికి పట్టేంతలాగైతే కలిపేసుకొని అయితే దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఉండలు చుట్టుకోవాలండి. లేదు అని అంటే మాత్రం మనకి చేయి కాలుతూ ఉంటుంది. చల్లారినా సరే ఉండలు బాగానే వస్తాయన్నమాట. ఇలా ఉండలా చుట్టేసుకొని మన లడ్డులా చేసేసుకోవడమే అనమాట. చేతికి అయితే నెయ్యి కూడా తగిలించనక్కర్లేదండి. దాంట్లో మనం ఆల్రెడీ నెయ్యి వేసాం కాబట్టి ఈజీగా అయితే లడ్డులాగా అయితే చుట్టేసుకోవచ్చు అనమాట. ఈజీగా చిన్నపిల్లలు కూడా చేసేంత ఈజీగా ఉంది కదా. లడ్డూలు అయితే మాత్రం చాలా సాఫ్ట్గా మైల్డ్ స్వీట్తో అయితే ఉంటుంది. మీ పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి, చాలా బాగా ఇష్టంగా తింటారండి. అంత బాగా నచ్చేస్తుంది. ఇది పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంతకీ వీడియో అన్నది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్తో షేర్ చేసుకోండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలి అని అంటే మాత్రం కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకో వీడియోతో అలానే ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్.